మీకు దీని మీద ఒక ఆసక్తి ఉంది కదా. ఎస్, అందుకని నెంబర్స్ పరంగా అయితే ఇదొక డిఫరెంట్ వరల్డ్. వి వుడ్ హావ్ డన్, అంటే ఇంకా బాగా సంపాదించుండే వాళ్ళం హనుమాన్ ఇక్కడికి రాకపోయి ఉంటే. హనుమాన్ ఫిగర్ చెప్పట్లేదు నాకు. చెప్పదగినంత ఏం మేక్ చేయలేదండి. అయ్యో. సో యా, నేను నిజంగా చెప్పాలంటే 1-2లో ఉంటుంది. కాదు, హనుమాన్ విషయంలో హనుమాన్ చేసే వరకు మీరు కానీ ఆ టీం కానీ మీ వారు కానీ మీరంతా ఒక ఫ్యామిలీగా వెళ్ళారు. ఇప్పటికీ కూడా ఉన్నాం. వాళ్ళు కూడా హనుమాన్ మేకింగ్ విషయంలో వాళ్ళ ఎఫెక్ట్ మానిటరీగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, చాలా కష్టపడ్డారు. వాళ్ళ డబ్బులు వదులుకున్నారు. 100% టీమ్ ఎఫర్ట్స్ అండ్ ఇట్స్ 100% పీపుల్. హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. బట్ హిట్ అయిన తర్వాత మీ ముగ్గురు మధ్య ఒక మంచి రిలేషన్ ఉందా? డెఫినెట్లీ ఉందండి మాకు. సో అంటే అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకా చెప్పకూడదు. ఆల్మోస్ట్ అదీరా అనౌన్స్ చేసాము ప్రశాంత్తో. అదీరా ఉంది, ఇంకా ఫ్రాంచైజ్లో అదర్ మూవీస్ వస్తున్నాయి. అండ్ మరి ఆయన ఎందుకు బయటకు వెళ్ళి ఇంకో సినిమా బయట వాళ్ళతో భారీ సినిమా చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా ఫస్ట్ మా దగ్గరికే వచ్చారు. సో మమ్మల్ని అడిగిన బడ్జెట్స్ మేము ఇంత రిస్క్ చేసిన తర్వాత కూడా రికవర్ చేయగలుగుతామన్న నెంబర్స్ లేకుండా ఉండే. సో తర్వాత హీరో గారు మైత్రికి ఆల్రెడీ అడ్వాన్స్, మైత్రి నుంచి హీరో గారికి అడ్వాన్స్ వెళ్ళింది అప్పటికి. కాబట్టి వేరే విధంగా వినిపించింది. ఇంకా వినిపిస్తుంటాయి కదండి. అంటే అది కూడా మీ దృష్టి తేవాలి కదా. అంటే ప్రశాంత్ వర్మ గారు కేవలం మీరు పెట్టుబడి పెట్టండి, ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఏం చేయాలో అంతా నేను చూసుకుంటా, నేను చేస్తా, అంతా నాకు వదిలేండి అని అన్నారు. ఆ టర్మ్ మీకు ఇష్టపడలేదు. పెట్టుబడి మేము అంతా పెడతాం, మేము ఇన్వాల్వ్ అయ్యి మేము చేస్తాం ప్రొడక్షన్ అని మీరు అన్నారు అన్నది. ఈ రెండింటికి ఏది కరెక్ట్? ఇప్పుడు యాజ్ ఎ టీమ్ నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ వస్తాయండి. ఇట్స్ ఎ బ్రెయిన్ స్ట్రామ్ ప్రాసెస్. కానీ ఇప్పుడు తను అన్నది కాదు, మేము అన్నది కాదు, మధ్యలో ఇంకోటి ఏదో ఉంది. బ్రెయిన్ స్ట్రామింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు సో ఒక టేబుల్ మీదకి మనం ఒక వ్యాపారం తెస్తున్నాం, ఇప్పుడు అది ప్రాజెక్టే కదండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, అది మూవీయా ఇంకొకటి అని చూస్తే అది ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ గురించి ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ థాట్స్ వాళ్ళేమో ఆఫర్ చేయాలా, మేమేమో ఆఫర్ చేయాలా అన్నది ఆబ్వియస్గా చేస్తాం. అదే సెట్ అవునప్పుడు మరి రేపు ఫ్యూచర్ ప్రాజెక్టులు ఎలా సెట్ అవుతాయి? నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయండి. కాకపోతే రియాలిటీ అందరికీ తెలుసు కదా. కొన్ని మీకు ఇబ్బంది లేకపోతే హనుమాన్కి వాళ్ళు ఫిజికల్గా కష్టపడ్డారు, ఇందాక చెప్పిన మానిటర్గా కూడా వాళ్ళ అంత రెమ్యునరేషన్ వదులుకోవడం ఏదో సంథింగ్. ఎవరు ఏదో వదులుకోలేదండి. ఐ వాంట్ టు క్లారిఫై దట్ అండ్ దే గాట్ మోర్ యాక్చువల్లీ. యా, అంటే అంతే కొంత నష్టపోయి ఉన్నారు కదా వాళ్ళు కూడా. ఎవరు హీరో కానీ డైరెక్టర్ కానీ ఎవరు నష్టపోలేదు. కాకపోతే ఒక థింగ్, బట్ సినిమా హిట్ అయిన తర్వాత మీరు ఏమైనా వాళ్ళకి ఆనందంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ కష్టానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ క్రియేటివిటీకి కావచ్చు, కొంత మీరు ఈ పాయింట్కి ఆన్సర్ చేస్తాను నేను. మీరు నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ప్రైమ్ షో లాంటి ప్రొడక్షన్ లేకపోతే 15 కోట్ల సినిమా 4 రెట్లు ప్రొడక్షన్ కాస్ట్ పెట్టి ఇష్టమైనంత డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చి ఏమీ అడగకుండా డైరెక్టర్ సినిమా చూపించే వరకు వెయిట్ చేసి ఆ లెవెల్లో బిజినెస్ చేసి ఆ టైంలో అంత రిస్క్ తీసుకొని రిలీజ్ చేసే ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మీరు చేసిన రిస్క్ మీరు ఇప్పుడు ఏదైతే నాకు 10 పదాలు వాడారో అవన్నీ కరెక్ట్. బట్ మీరు మాత్రమే అది చేయగలరంటే రాంగ్. ఎందుకంటే హనుమాన్కి మేము మాత్రమే చేయగలం. హనుమాన్ అని క్వశ్చన్ కాదు. ఒక సినిమాని, ఒక దర్శకుడిని, ఒక హీరోని నమ్మి, ఒక ప్రాజెక్ట్ నమ్మి మీరు ఏదైతే చేశారో మీరు చేసిన 100% కరెక్ట్. మీరు చెప్పింది 100% వాస్తవం. బట్ సేమ్ టైం మేము మాత్రమే చేయగలం, ఇండస్ట్రీలో ఇంకోరు ఉన్నారా అని అడిగారు. హనుమాన్ గురించి హనుమాన్ లాంటి ప్రాజెక్ట్ సపోజ్ ప్రేమ్ షో దగ్గర లేదు, మైత్రి వాళ్ళ దగ్గర ఉంది, లేకపోతే హారిక వాళ్ళ దగ్గర ఉంది, లేకపోతే పీపుల్స్ మీడియా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఆ లెవెల్లో ఉందనుకున్నాం ప్రాజెక్ట్. 15 నుంచి 45కి వెళ్ళింది, ఆ లెవెల్ ఉంది. వాళ్ళని ఇదే చేస్తారు, దాన్ని కష్టపడి ప్రమోట్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. అంతేగాని ప్రాజెక్ట్ని ఇది డస్ట్బిన్లో పడేరు కదా. మీరేమన్నారు, మేము తప్ప ఎవరు ఉన్నారా ఆ ప్రాజెక్ట్ అన్న, అది రాంగ్ అంటున్నాను నేను. మేబీ అలా వచ్చిందేమో. సో అలా వచ్చిందేమో కానీ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎంతో కొంత లిబరేజ్ చేస్తారు. కానీ ఇంత రిస్క్ అయితే చేసి హనుమాన్ మా కథ మాకు రాకముందు మంచి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఏం జరిగాయి ఇన్సిడెంట్స్, వాళ్ళు ఎంత బడ్జెట్ ఇస్తామన్నారు అంతా మాకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్స్తో హ్యాపీ లేకనే ప్రశాంత్ మా దగ్గరికి వచ్చారు. సో మా దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్స్ డిస్కస్ చేసినవి వీవర్ ఓకే. మాకెందుకంటే కథ మీద నమ్మకం ఉంది. తర్వాత ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, రెస్పాన్స్, దాన్ని బట్టి ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ పోయాం. ఇక్కడ టీం నాకు సపోర్ట్ చేసిన విధానం ఏంటంటే
అది 1 ఇయర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 3 ఏళ్ళు పట్టింది. సో 3 ఏళ్లలో కూడా ఎప్పుడు తేజ కూడా ఏ రోజు కూడా నేను ఎందుకు రావాలి, ఎందుకంటే వాళ్ళు స్కేల్ నమ్మారు. ఈ ప్రొడ్యూసర్ ఇంత రిస్క్ చేసి పెడుతున్నారు, మమ్మల్ని నమ్మి పెడుతున్నారు, సో అని నమ్మి వాళ్ళు ఆ టైం ఇచ్చారు ప్రాజెక్ట్కి. వాళ్ళ ఎఫర్ట్స్ సపోర్ట్ చేశాయి. డెఫినెట్గా వితౌట్ దర్ సపోర్ట్ హనుమాన్ ఈ రేంజ్లో ఉండేది కాదు. హనుమాన్ సక్సెస్ ఎవరం చూసేవాళ్ళం కాదు. ఇది హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు అలైన్ అయ్యి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈక్వల్ పార్టిసిపేషన్ చేశారు కాబట్టే హనుమాన్ లాంటి ప్రాజెక్ట్ బయటికి వచ్చింది, ఇంత సక్సెస్ చూసి. అలా కాబట్టే మీకు వచ్చిన మీ ఆనందంలో వాళ్ళకి ఏమైనా షేర్ చేశారా అని అడుగుతారా? ఇందులో మీరే అన్నారు కాబట్టి అని కాబట్టే మీకు వచ్చిన అదర్ ఆనందంలో పార్టీస్ వెరీ హ్యాపీ. మాకంటే ఫైనాన్షియల్గా కానీ వేరే విషయాల్లో కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ. హౌ దే గాట్ ది గుడ్ నెంబర్స్ ఆల్సో.